హాయ్ ఫ్రెండ్స్, సండే అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మేమైతే చూడండి చేపల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చేపలు అయితే చాలా చేపలు ఉన్నాయి, కానీ ఇవన్నీ ఐస్లో పెట్టిన చేపలు అంట, చచ్చిపోయినాయి. చూసారు కదా రొయ్యలు, అలాగే లైవ్ ఫిష్ కూడా ఉంది ఫ్రెండ్స్. కానీ లైవ్ ఫిష్ వచ్చేసరికి చాలా రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి కొరమేళ్ళు అనమాట ఇవి, తెలుసు కదా మీకు కొరమేళ్ళు అంటే ఏంటనేది. ఇవి చాలా రేట్ అంట, ఓ కేజీ వచ్చేసరికి 400 అంట ఫ్రెండ్స్. అవి చూడండి, ఇది పర్వత నగర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూశారు కదా ఈ మార్కెట్. ఎవరైనా పర్వత నగర్లో ఉంటే చూడండి. నెక్స్ట్ చూశారు కదా పర్వత నగర్లో ఉన్న ప్రతి ఊరికి తెలిసి ఈ మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటనేది, రేట్లు ఎలా ఉంటాయి అనేది చూడండి ఫ్రెండ్స్. లైవ్ ఫిష్ ఎలా ఉందో మా ఆవిడైతే బేరం ఆడుతున్నాడు. తక్కువలో మేము 1 కేజీలో తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాం లైవ్ ఫిష్ అయితే, కానీ కేజీలో ఉండవంట. మినిమం 2 కేజీలు ఉంటాయండి ఫ్రెండ్స్. చూశారు కదా మొత్తం చేపల మార్కెట్ ఫ్రెండ్స్. చూసారు కదా మొత్తం. ఇదిగో చూడండి, మా వాడు అడుగుతున్నాడు కానీ లేవని చెప్పేసి అయితే ఆయన చెప్పేస్తున్నాడు. కేజీలో ఉండవమ్మా అని చెప్పేసి అంటున్నాడు. మ్యాక్సిమం 2 కేజీలు ఉంటాయంట. అయినా 2 కేజీలు మాకు ఎందుకని చెప్పేసి నాకైతే అడిగాడు తీసుకుందామని. కానీ 2 కేజీలు మేమైతే వేస్ట్ ఫ్రెండ్స్, మేము తినలేమంతా. చూసారు కదా, ఎందుకంటే ఆల్రెడీ మటన్ కూడా మేము తెచ్చుకున్నాం, అందువల్ల చేపలు అయితే ఎక్కువగా తినలేం కదా. చూసారా, కానీ చేపలు చాలా మంచిది ఫ్రెండ్స్, కంటికి చాలా మంచిది చేపలు అనేవి. లైవ్ ఫిష్ తినడం చాలా మంచిది ఈ చనిపోయిన చేపల కన్నా. చూసారు కదా, అన్న అయితే చూస్తున్నాడు ఏమైనా కేజీలో దొరుకుతాయేమని చెప్పేసి. కానీ ఆయన ఏమంటున్నాడంటే అలా ఎక్కువగా చేయబడొద్దామా చచ్చిపోతాయని చెప్పేసి అంటున్నాడు. మరి వాళ్ళు చేపెడితే చచ్చిపోవేమో మరి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఆమె చెప్పేస్తుంది ఉండవమ్మా అని చెప్పేసి, కేజీలో దొరకవని చెప్పేసి చెప్తుంది. కానీ అన్న మట్టుకు చూస్తున్నాడు 2 కేజీలు 50 ఉంటుంది, కానీ తక్కువ ఏవి లేవు ఫ్రెండ్స్. చూసారు కదా, కానీ మార్కెట్ మట్టుగా చాలా డల్గా ఉందనుకుంటున్నారే మీరు. మేము ఎప్పుడు వచ్చాం తెలుసా మార్కెట్కి? 12 అయింది ఫ్రెండ్స్ వచ్చాం మార్కెట్కి మేము. ఈ మార్నింగ్ పూట కానీ వస్తే మట్టుకి మార్కెట్ అసలు ఖాళీ ఉండదు. పర్వత నగర్ ఉన్న ప్రతి ఒళ్ళకి తెలుసు ఎలా ఉంటుంది అనేది. చూసారు, ఎక్కడైతే ఈ అక్క దగ్గరే తీసుకున్నాం చేప అయితే మేము ఫ్రెండ్స్. తక్కువలోనే 180 పడింది చేప. బొచ్చి తీసుకున్నాం, బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా లైవ్ ఫిషే. కేజీలో తీసుకున్నాం. ఇది తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఈయన కొంచెం 350 రూపాయలు చెప్పిండి ఈయన. అదే ఉంటాయిగా అవి కూడా రొయ్యలు. చూడండి, రొయ్యలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన, ఫ్రిడ్జ్లు అంటే అదే ఉంటాయిగా ఐస్లో పెట్టిన రొయ్యలు అనమాట. అవి తీసుకుందాం అనుకున్నాం, కానీ మా వాడైతే వద్దని చెప్పేసి అన్నాడు. ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చేపకు చర్మం ఎలా వలుస్తున్నాడు అన్న. చూసారు కదా, అదే ఒక హార్టే ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి వారి ఎవరికి కూడా అలా తీయడం రాదు, కొంతమందికి తప్ప. ఎక్కడైతే మనం చేప తీసుకున్నాం, మనోడైతే చూడండి ఎలా చేస్తున్నాడు పొట్టు. అలాగే మనోడు చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే సండే కదా, ప్రతి వారు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి పనిచేస్తారంట. ఎవరు ఇంట్లో ఖాళీగా ఉంటారంట ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి అన్నీ కూడా. చూసారు కదా, ఇలా ఉంటుంది మన చేప అయితే అన్న. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది సండే వచ్చేసరికి మటన్ తింటారా, లేదంటే చికెన్ తింటారా, లేదంటే ఇంకేమైనా తింటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చేపలు తినడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ సండే వచ్చేసరికి మార్నింగ్ లేకపోయినా ఈవినింగ్ అయినా సరే, నైట్కి అయినా సరే చేపలు తినడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ మటన్ చికెన్ అనేవి చాలా కల్తీ వస్తున్నాయి ఫ్రెండ్స్, కానీ చేపలు అనేవి చాలా ఫ్లూర్గా ఉంటాయి, అదే చాలా మంచిగా ఉంటాయి. అంతగా మనకి ఇంగ్లీష్ రాదులే, మీరేం భయపడవద్దు నా మాటలకి, నవ్వుకోవద్దు ఫ్రెండ్స్. నవ్వుకున్నా పర్లేదు కానీ భయపడవద్దు. చూసారు కదా, మొత్తానికి అయితే మన చేప అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు, చిన్న మొక్కలు కొయ్యమని చెప్పేసి అన్నాం, చిన్నవి కోస్తున్నాడు ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరూ చేపలు తినడం అలవాటు చేసుకోండి. సండే పూట మట్టుగా ఎక్కువగా బయట ఏవి కూడా తినొద్దు ఫ్రెండ్స్. బిర్యానీలని ఇవన్నీ ఏవి కూడా తినొద్దు. మంచిగా చేపలు తెచ్చుకొని ఫ్రై చేసుకోవడమో లేదా కర్రీ చేసుకోవడమో చేయండి. బ్యాచిలర్ చాలామంది ఎక్కువగా మటన్కి చికెన్లు పరిగెడుతూ ఉంటారు, అవన్నీ వేస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే చేపల కన్నా ఆరోగ్యమైన ఫుడ్ ఇంకోటి ఉండదు నాకు తెలిసి. కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకైతే నా సొల్యూషన్ చిన్నది. ఇదిగో మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాం. మా వాడైతే చేపలు కడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే ఫ్రెండ్స్,
నా మొబైల్కి ఛార్జింగ్ అయిపోవడం వల్ల కర్రీ ఎలా వండుతామనే విషయం మీకు వీడియో తీయలేకపోయాను. ఇక్కడ వరకైతే వీడియో తీస్తున్నాను, క్షమించండి. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తీస్తాను. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.